రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు తిరగరాసింది. ఈ విజయంతో ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం రెండో భాగం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సీక్వెల్లో కథను మరింత విస్తృతంగా లోతుగా చూపించేందుకు మేకర్స్ భారీ ప్లాన్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం సినిమాలో ఒక పవర్ఫుల్ స్పెషల్ పాత్ర ఉండనుందట. అది క్లైమాక్స్లో కీలక మలుపు తిప్పే రోల్గా ఉండబోతోందని టాక్. ఆ పాత్రలో తమిళ స్టార్ సింబు కనిపించే అవకాశం ఉందన్న వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇది నిజమైతే తమిళ మార్కెట్లో కూడా సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది. మొదటి భాగం చివరిలో ప్రభాస్ పాత్రను కర్ణుడి గారు చూపించడం పెద్ద సర్ప్రైజ్గా నిలిచింది. ఆ కథను కొనసాగిస్తూ సీక్వెల్గా కర్ణ 3102 BC అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భాగంలో కర్ణుడి గత చరిత్ర, అతని పునరాగమనం, పురాణాలకు సంబంధించిన అంశాలను మరింత విస్తృతంగా చూపించనున్నారట. దీంతో సినిమా స్కేల్ మరింత భారీగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక షూటింగ్ విషయానికి వస్తే హైదరాబాద్లో ఈ చిత్రం కోసం భారీ సెట్స్ నిర్మిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, అశ్వత్థామ, కమల్ హాసన్, సుప్రీం యాస్కిన్ అలాగే ప్రభాస్ మధ్య ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించున్నారని సమాచారం. ఈ సన్నివేశం సినిమాకి హైలైట్గా నిలిచే అవకాశం ఉంది. మొత్తంగా ఈ సీక్వెల్లో విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్, పురాణ కథాంశం అన్నీ కలిపి ఒక గ్రాండ్ సినీ అనుభూతిని అందించేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. మొదటి భాగాన్ని మించిన స్థాయిలో ఈ చిత్రం ఉండబోతోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.